కూకట్పల్లిలోని కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్రైస్తవ సోదరులు భారీగా తరలివస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇవాళ 4 లక్షలకు పైగా క్రైస్తవులు వచ్చే అవకాశం ఉంది. కల్వరి టెంపుల్ నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా నగరంలోని ప్రధాన చర్చిలన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు జీసస్ బర్త్డే సందర్భంగా కూడా క్రిస్మస్ వేడుకలు అయితే పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క చర్చి దగ్గర కూడా ప్రార్థనలు మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఆరాధన కార్యక్రమాలు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రతి చర్చిలో కావచ్చు ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. యేసుకీర్తు జననం కావచ్చు, ప్రపంచానికి చేసిన కావచ్చు, శాంతి కావచ్చు అన్ని కూడా పరిచయం చేస్తూ ప్రధానమైన స్కిట్స్ రూపంలో కూడా ఇటు వచ్చే ఎవరైతే ఉన్నారో క్రీస్తు సోదరులు కావచ్చు వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు ప్రజెంట్ నేనున్నదైతే కలవరి చర్చ్ అని చెప్పుకోవచ్చు. ఆ నగరంలో చర్చ్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కలవరి టెంపుల్. ఈ కలవరి టెంపుల్లో కూడా ప్రతి ఏటా క్రిస్మస్ సంబరాలు అయితే ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈసారి కూడా ఎంతో ఘనంగానైతే వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ వేడుకలకు సంబంధించి అయితే ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ భక్తుల ఎవరైతే వస్తున్నారో మెయిన్గా చెప్పాలంటే క్రైస్తవ సోదరులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి అయితే ప్రార్థనలు కావచ్చు బైబిల్ చదువుతూ ఉన్నారు. దాంతోపాటు ఆరాధన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా సిటీలో ఉన్న అన్ని చర్చిల దగ్గర మనకు ఇట్లాంటి రష్ కొనసాగుతుంది. కాకపోతే కలవరి టెంపుల్ ఏంటంటే పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉంటారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి దాదాపు 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఇప్పటికే కలవరి టెంపుల్కి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు ఇటు ఎక్కువగా కలవరి టెంపుల్కి వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు పోలీస్ శాఖకు సంబంధించి దాదాపు 300 మంది పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షల నడమనైతే ఇక్కడ క్రిస్మస్ వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ ఎవరైతే వస్తున్నారో క్రైస్తవ సోదరులు కావచ్చు పెద్ద ఎత్తున మనకు రద్దీ అనేది కొనసాగుతుండడంతో ఇటు 2000 మంది అంటే ఇటు పోలీస్ బందోబస్తు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కాకుండా ఇటు కలవరి టెంపుల్కి సంబంధించి దాదాపు 2000 మంది వాలంటీర్స్తో కావచ్చు వచ్చిన ఎవరైతే ఉంటారో క్రైస్తవ సోదరులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చూస్తూ ఉండగా ప్రధాన ద్వారాలు దాదాపు 5 ఏవైతే గేట్స్ ఉన్నాయో అక్కడి నుంచి అయితే పబ్లిక్ ని ఎంట్రీ ఉంది. సో కలవరి టెంపుల్లో దాదాపు ఉదయం నుంచి కూడా 4 ప్రార్థనలు కావచ్చు ఆరాధనలు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉదయం కావచ్చు మధ్యాహ్నం సాయంత్రం ఇలా నైట్. సో దాదాపు 4 సెక్షన్స్ వైజ్గా కూడా పబ్లిక్ వచ్చి కూడా ఇటు ఏదైతే ఉందో యేసు క్రీస్తుని కావచ్చు అక్కడికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదా మనకు రష్ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా మనకి ఇదే రష్ అనేది కొనసాగుతూ ఉంది. అదే విధంగా కూడా ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. తదుపరి సెక్షన్ కోసం కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచే కాకుండా కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ప్రతి ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగుంటుందమ్మా. ముందు ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, హృదయ పరిశుద్ధంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. మన హృదయంలో ఎటువంటి కల్మోషం లేకుండా అందరూ మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రాష్ట్రం మంచిగా ఉండాలి, దేశం మంచిగా ఉండాలి, ప్రతి ఒక్క ప్రజలు మంచిగా ఉండాలని కోరుకునేది క్రైస్తవ్యం. అంటే క్రైస్తవ్యం అని ప్రతి ఒక్క మతం కోరుకుంటుంది. దాంట్లోని మేము కోరుకుంటాం అందరూ మంచిగా ఉండాలి. ఈ సంవత్సరం మాత్రం హ్యాపీగా చేసుకుంటున్నాం క్రిస్మస్. చాలా మంచి వాక్యాన్ని అందించారు మా సతీష్ గారు. వెరీ హ్యాపీ. ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా? రష్ ఎట్లా ఉంటుంది? లాస్ట్ టైం ఎట్లా ఉంది, ఈసారి ఎట్లా ఉంది? చూస్తుంటే మొత్తం ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోయింది, పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కదా. ఈ సంవత్సరాన్ని కాదు ప్రతి ఒక్క సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ కల్వరి టెంపుల్కి వస్తుంటారు, మంచి వాక్యాన్ని వింటారు, మంచిగా అందరూ సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరం కాదు ప్రతి ఒక్క సంవత్సరం లక్షల్లోనే వస్తారు. నేను అట్లీస్ట్ ఒక 7 years నుంచి వస్తున్నానమ్మా. ఇక్కడ కులం మతం ప్రాంతం అని లేదు, అందరూ వస్తుంటారు, అందరూ దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, సంతోషంగా ఉంటారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఉదయం వచ్చినప్పుడు ఎట్లా ఉండే కావచ్చు, ఎంతసేపు అయింది లోపలికి వెళ్ళడానికి కావచ్చు? అట్లీస్ట్ ఒక ½ an hour బట్టి అక్కడ నుంచి వచ్చేసరికి నేను ఒక 1.5 hour పట్టిందమ్మా. రష్ మాత్రం మామూలుగా లేదు, ల్యాక్స్లో ఉన్నారు.
సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే వచ్చి కూడా ఇటు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, రావడానికి అంటే మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి కలవరి టెంపుల్ ప్రధాన ద్వారం దగ్గరికి రావడానికి దాదాపు గంట సమయం పడుతుందని చెప్తా ఉన్నారు. చూస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది ఎంత రష్ అనేది ఇక్కడ కొనసాగుతుందో. దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఇయర్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రష్ అనేది మనకు కొనసాగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనకు రష్ అనేది కొనసాగుతూ ఉంది. దాదాపు 4 లక్షలకు పైగా వచ్చి ఈసారి యేసుక్రీస్తుని కావచ్చు ప్రార్థించే అవకాశం ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. సో చూస్తూ ఉన్నట్టయితే పెద్ద రష్ అనేది అయితే మనకు కొనసాగుతూ ఉంది. అదే విధంగా ఈ రోజు మొత్తం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇటు యేసు ప్రభువుని కావచ్చు, శాంతిని ప్రపంచానికి శాంతిని పరిచయం చేసిన యేసు క్రీస్తుని కావచ్చు, ఆయన జననం రోజు వచ్చి అయితే దర్శించుకుంటూ ప్రార్థనలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదా, మనకు క్రౌడ్ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. సో ఇదే రష్ అయితే మనకు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా మనకు కలవరి టెంపుల్ దగ్గరనైతే పెద్ద ఎత్తున రష్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే రష్ అయితే ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది. యేసుక్రీస్తు జననం సందర్భంగా కూడా ఈ రోజు క్రిస్మస్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా కలవరి టెంపుల్లోనైతే మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు వచ్చి అయితే ఇటు ప్రార్థనలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, విజిట్ న్యూస్, హైదరాబాద్.